5 ఇయర్స్ ఈరోజు మనతో ఉన్నారు రేవంత్ గారు. 24-25 ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యి 600కి 556 వచ్చాయన్నమాట. ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు. వాళ్ళ సక్సెస్ జర్నీ ఎలా జరిగిందని వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హాయ్ రేవంత్, హలో అన్నా. బాగున్నాను సార్. మీ సక్సెస్ స్టోరీ ఒకసారి మా వ్యూవర్స్కి అంతా షేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి చెప్పండి. హాయ్, హలో, హౌ ఆర్ యూ? నా పేరు రేవంత్. నేను 10th లో 556 మార్క్స్ తెచ్చుకున్నాను. ఆ మార్క్స్లో ఎందుకు తగ్గిందంటే హిందీ ఐ డిడ్ంట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ లాంగ్వేజెస్. కాబట్టి అందరికీ ఏం చెప్తున్నంటే సక్సెస్ అందరికీ వస్తుంది, కానీ మనం ఏం చేయాలంటే అన్నిటినీ ఒకే విధంగా మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను ఆ హిందీలో కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి హిందీలో వెళ్ళినాయి, సబ్జెక్టులు వచ్చినాయి. కాబట్టి అన్నిటికీ లాంగ్వేజెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ మనం ఈక్వల్ టైం షేరింగ్తో చదువుకోవాలి. మనం 5కి లేస్తాం అందరూ, అది కామన్. అప్పుడే 10th క్లాస్ అంటేనే మనకి భయం పుడుతుంది. కాబట్టి అందరూ లేస్తాం 5కి, కానీ మనం లేచినా కానీ పక్కన డైవర్ట్ కాకూడదు. మీకు పేరెంట్స్ టీవీస్ పెడతారు, అవన్నీ పెడతారు, అవన్నీ మనకి సంబంధం లేకుండా ఉండాలి. మన టైమింగ్ ఒక ప్లానింగ్ వేసుకోవాలా. ఫస్ట్లోనే నువ్వు 10th టాప్ స్కోర్ కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయరే నువ్వు ప్లానింగ్లో ఉండాలా. అసలు మనకి ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు మ్యాథ్స్లో తీసుకుంటే మనకి ట్రిగ్నోమెట్రీ ఇంపార్టెంట్, అది పక్కా. ట్రిగ్నోమెట్రీ కష్టం, హార్డ్. మనకి దాంట్లో నుంచే స్కోరింగ్ ఎక్కువ రావాలా. దాంట్లో స్కోర్ ఎక్కువ చేస్తే మనకి మ్యాథ్స్లో 90 అబోవ్ వచ్చినట్లే. ఇప్పుడు మనం ఫిజిక్స్ తీసుకుంటే దాంట్లో మయోఫియా, హైపర్మెట్రోఫియా, ఇలా కొన్ని టాపిక్స్ డ్యామ్ షూర్ టాపిక్స్. దాన్ని మనం బట్టి కొట్టకూడదు, టాపిక్ అర్థం చేసుకోవాలా. కొంతమంది మయోఫియా, హైపర్మెట్రోఫియా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం అంటే మనకు తెలిసి మనకు గుర్తుండే వేలో చదువుకోవాలా. అంతే. మీది డే రొటీన్ ఎట్లా ఉండేది ఎగ్జామ్ టైంలో ప్రిపరేషన్ అప్పుడు లాస్ట్ 2 monthsలో? లాస్ట్ 2 months అంటే మనకి సరస్వతి పూజ కన్నా ముందు సార్, ఒక 10 days ముందు నుంచే నేను స్కూల్కి రావడం మానేసాను. ఎందుకంటే మనకి ఫ్రెండ్స్ తెలుసు కానీ సార్, ఇంకా బాయ్స్ అంటే గ్యాంగ్ అంతా ఉంటుంది. మనకి స్కోర్ కావాలి కాబట్టి మనం 10 days ముందు నుంచే ఇంకా వదిలేసి 4:30కి అలా లేచి మనం లేచి ఫ్రెష్ అప్ అయ్యే లోపల 5 అవుతుంది సార్. ఇలాగా ఆ 5 నుంచి మనం ఇంకా డైలీ రొటీన్స్ అయిపోయే లోపల 5:30, 6 మొత్తానికి అయితే 6 అవుతుంది సార్. 6 నుంచి నాకు రాని సబ్జెక్ట్ హిందీ కాబట్టి పొద్దున్నే మార్నింగ్ ఫ్రెష్ అవర్స్లో హిందీ సబ్జెక్ట్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను సార్. తర్వాత నాకు మ్యాథ్స్ కొంచెం అంటే చిన్నప్పటి నుంచే కొంచెం ఇష్టం కాబట్టి మ్యాథ్స్ కొంచెం తక్కువ టైం అంటే మనకి కెపాసిటీ మనకు తెలుస్తుంది సార్. ఆ కెపాసిటీ బట్టి మనం టైమింగ్ చేసుకోవాలి సార్. అంటే ఎవరి కెపాసిటీ వాళ్ళు సార్. కొంతమంది అర్ధగంట ఫిజిక్స్ చదివితే చాలు సార్, అంతా వచ్చేస్తుంది. కొంతమందికి ఎంత చదివినా అది రాదు సార్. అలా మనం దాన్ని బట్టి టైమింగ్ ఉండాలి సార్. అలాగే అంటే బ్రేక్స్ ఎక్కువ తీసుకోవాలి సార్. మనము మా సార్ చెప్తుండే సార్, 20 minutesకి ఒకసారి మనము డైవర్ట్ అవుతాము. ఆ 20 minutesకో 45 minutesకో ఒకసారి పక్కకు వెళ్ళి వాళ్ళ వాకింగ్ చేసి రావాలా. అలా అంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకుండా చదువుతాం సార్. మీరు ఫిజిక్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? ఇప్పుడు మ్యాథ్స్ చెప్పారు, ఫిజిక్స్ ఎట్లా చదివేవాళ్ళు? ఫిజిక్స్ అంటే మనకి అది మనం ఎక్కువ బట్టి కొట్టకూడదు సార్. ఇప్పుడు మయోఫియాని తీసుకుంటే ఇప్పుడు మా పేరెంట్కి మయోఫియా ఉంది సార్, కాబట్టి దాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను సార్. మా నాన్నకి మయోఫియా ఉంది. మయోఫియా అంటే మా నాన్న నాకు దగ్గరగా ఉంటే ఏమీ చూడలేడు, దూరంగా చూడగలడు. అలా కాన్సెప్చువల్గా నేర్చుకున్నాం సార్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీరు ఒక జూనియర్స్కి ఇట్లా చదివితే మంచి స్కోర్ వస్తుంది, ఈక్వల్ టు ఇబ్బంది ఏం లేదు అని సజెషన్స్ ఏమైనా ఇస్తారా? సార్ అంటే మనం ఇప్పుడు మనకి 9th, 8th లోపే అర్థమైపోతుంది మనం ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం. నా విషయం తీసుకుంటే నేను హిందీలో వీక్, నాకు ఏంటి రా హిందీ, అందుకే 6 మార్కులు తగ్గినాయి. కాబట్టి నేను ప్లానింగ్ ఏం వేసుకున్నాను అంటే హిందీకి ఎక్కువ టైం ఇచ్చుకుందాము, మ్యాథ్స్ వచ్చు కాబట్టి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇంకా తక్కువ టైమింగ్లో వేసుకుందాము. అంటే దానికి దీనికి ఒక 1/2 hour డిఫరెన్స్ వేసుకుందామని హిందీకి 2 hours వేసుకున్నాను. అక్కడే నాకు దెబ్బ పడింది. అంటే మనం అది రాకపోయి మనం ఇష్టంగా చదివితే వస్తుంది సార్. అంతే. జూనియర్కి ఏం సజెషన్ ఇవ్వాలంటే నువ్వు ఏదైనా కానీ ఇష్టంతో నేర్చుకో. నీకు రాలేదంటే ఇంకోసారి ట్రై చేయి, ప్రాక్టీస్ చేయి. హిందీ రాలేదా, మ్యాథ్స్ రాలేదా, ప్రాక్టీస్ చేయి. ట్రిగ్నోమెట్రీ కష్టం ఉందా, హైలైట్ చేసుకో, ప్రాక్టీస్ చేయి. అంతే. ఒకసారి బుక్ క్లోజ్ చేసేయి, నేర్చుకో. ఇప్పుడు ప్రాబ్లం ఇది ఇంపార్టెంట్, పక్కా దిగుతుంది 8 marks క్వశ్చన్ అంటే దాన్ని ఫస్ట్ 4 times చూసి రాయి. తర్వాత క్లోజ్ చేయి, బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టు. 1 minute అట్లా పోయి తిరిగిరా. అప్పటికి నీకు గుర్తుంటే ఒకసారి చురుకోకుండా రాయి. ఒకవేళ నీకు గుర్తు లేదంటే ఇంకో 4 times ట్రై చేయి. అలా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం సార్. ఉంటుంది కానీ సార్, సామెత ఉంది కానీ సార్, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఆ సిద్ధాంతాన్ని మనం ఫాలో కావాలి సార్. అంతే. నాకు 10th లో పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ చేసినారు, కానీ నాకు ఒక ప్లస్ ఏంటంటే మా డాడీ కూడా టీచరే. హీఈస్ పీజీటీ ఆఫ్ సివిక్స్. కాబట్టి మా డాడీ కూడా గైడెన్స్ ఇస్తారు. అలా మనం పేరెంట్స్ కొంతమంది ఇస్తారు గైడెన్స్, దాని కూడా మనం తీసుకోవాలా. అలాగే నాకు టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. మాకు కరెక్షన్ అలాగే ఉండేది స్ట్రిక్ట్గా. మీరు తిట్టుకుంటుంటారు టీచర్స్ని, కరెక్షన్ స్ట్రిక్ట్ చేస్తే ఏంది ఇలా చేస్తున్నాడు నా పబ్లిక్లో ఏమి ఇంత ఉండదు అంతా అనుకుంటారు.
కానీ అది రాత మనకి అది ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు, ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియదు. కాబట్టి మనకి స్ట్రిక్ట్గా చేసే వాళ్ళే మంచిది. మాకు ఇంగ్లీష్ సార్ విజయ్ సార్ కానీ, అంటే ఫిజిక్స్ ఇమ్రాన్ సార్ కానీ, సోషల్కి మై ఓన్ ఫాదర్ శ్రీరాములు గారు కానీ, మా అప్సా మేడం కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంత సబ్జెక్టు మనకు ఒకటే కాబట్టి ఆల్ టీచర్స్ ఆర్ ఈక్వల్గా మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే ఇంటర్లో కూడా మార్క్స్ బాగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మా డాడీ చాలా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి, నా పేరెంట్సే కాదు మీ పేరెంట్స్ కూడా మీ భవిష్యత్తు మీద చాలా ఆశలు పెట్టుకుంటారు కాబట్టి అందరూ దాన్ని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. 5 years ఈరోజు మనతో ఉన్నారు భానుశ్రీ. 10th క్లాస్లో 600కి 534 వచ్చిందనమాట. వాళ్ళ సక్సెస్ జర్నీ, సక్సెస్ స్టోరీ విందాం ఒకసారి. భానుశ్రీ, ఎలా చదివారు మీరు? ఎలా ఇంత స్కోర్ అచీవ్ చేశారు? మీరు ఏ సబ్జెక్ట్స్ ఎట్లా చదివేవాళ్ళు? కొద్దిగా మా వ్యూవర్స్ అంతా మీరు షేర్ చేస్తారు మీ సక్సెస్ స్టోరీ. Okay, sir. First of all, good afternoon, Vandana. My name is Bhanusri. I am studying now second year MPC group. నేను 10thలో జెడ్పిహెచ్ఎస్ కనుకూరులో నా 10th క్లాస్ని పూర్తి చేశాను. ముందుగా నేను ఎలా చదివేదాన్ని అంటే ఒక ప్లానింగ్ ప్రకారం చదివేదాన్ని. మనకు ఏదైనా సక్సెస్ కావాలంటే ప్లానింగ్ పక్కా ఉండాలా. ఆ ప్లానింగ్తోనే మనం ఏదైనా కూడా సాధించగలము. నాకు మా సార్ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసేవాళ్ళు. మా సార్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి మమ్మల్ని మీరు బాగా చదువుతారు అని మమ్మల్ని ప్రోత్సహించి మాలో ఉత్సాహాన్ని ఉలికొల్పి చదివించేవాళ్ళు. మీరు మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు సబ్జెక్ట్? కొద్దిగా మా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వ్యూవర్స్కి. సరే సార్. నేను మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ చేసేదాన్ని అంటే మా సార్ వాళ్ళ దగ్గర సార్ వాళ్ళు క్లాస్లో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఖాళీ టైంలో వెళ్ళి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని దాన్ని మళ్ళీ నోట్స్లో ప్రాక్టీస్ రాసి ఫార్ములాస్ ఉంటే వాటిని కూడా. మీ నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఎట్లా ఏమనుకుంటున్నారు? కొద్దిగా అవి కూడా షేర్ చేస్తారా? ఓకే సార్. ముందుగా అయితే మా సార్ వాళ్ళు అంటే మాకు మ్యాథ్స్కు ఆనంద్ ప్రసాద్ సార్ వచ్చేవారు. సార్ అయితే మ్యాథ్స్ ఎక్సలెంట్గా చెప్తాడు సార్. మళ్ళీ మేము అర్థం కాకుండా అడగమంటాడు సార్ క్లాస్లో, కానీ నేను అడిగేదాన్ని కాదు సార్. అందుకే మ్యాథ్స్లో కొన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి సార్. ఒక్కొక్కరు భయపడతారు సార్, సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమంటే తిడతారు, కొడతారు అని. కానీ మేము అలా కాదు సార్. సార్ మాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు సార్. మళ్ళీ మాకు ఇంగ్లీష్లో అయితే రవీంద్ర సార్ వచ్చేవారు, మళ్ళీ ఫిజిక్స్లో బాబావలి సార్ వచ్చేవారు, ఇంకా బయాలజీ అయితే దేవకి మేడము, హిందీలో అయితే రాధా మేడం సూపర్ చెప్తారు సార్. మా కనుకూరులో స్టాఫ్ అంతా కూడా బాగుంది సార్. సబ్జెక్ట్ ప్రకారం అయితే తెలుగులో అయితే శ్రీనివాసులు సార్ వచ్చేవారు సార్. సార్ కూడా అంతే సార్, మాకు కావాల్సిన దానికంటే ఎక్కువ నాలెడ్జ్ని మాకు ఇచ్చేవారు సార్. మళ్ళీ మేము ఎక్కడైనా వెళ్తే సార్ వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి అని మాకు గైడెన్స్ ఇచ్చేవారు సార్. నేను ఇలా ఇంటర్లో వచ్చి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి కారణమైన సార్ వాళ్ళందరికీ మరియు మా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. నా పేరు కే జీవన. ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ అట్ ఏపీఎంఎస్ సెట్టూర్. నాకు 10th క్లాస్లో 538 మార్క్స్ వచ్చాయి. దానికి చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. సార్ వాళ్ళు చాలా బాగా చెప్పేవారు. ఎక్స్ప్రెస్లీ మ్యాథ్స్ సుబ్రాజ్ సార్ అని సార్ కళ్ళు కనిపించవు కానీ చాలా బాగా చెప్పారు. నేనే నెగ్లెక్ట్ చేసి దాన్ని చదవలేదు, దాంట్లో నా స్కోర్ చాలా తగ్గిపోయింది. ఇంకా ఇమ్రాన్ సార్ ఎక్సలెంట్ చెప్తారా సార్ ఫిజిక్స్. ఐ లైక్ ఫిజిక్స్, దాంట్లో నాకు 96 మార్క్స్ వచ్చాయి. సోషల్ నిర్మల మ్యామ్, దాంట్లో నాకు 97 మార్క్స్ వచ్చాయి. ఇలా నేను చదువుకునేదాన్ని. మ్యాథ్స్ అయితే స్టిక్ పెన్స్ తీసుకొని ఒక్కొక్క ఫార్ములా ఒక్కొక్క రాసుకొని నేర్చుకునేదాన్ని. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనతో ఉన్నారు వినిత గారు. 23-24 10th క్లాస్ పాస్ అయ్యారు. వాళ్ళకి 600కి 524 మార్క్స్ వచ్చాయన్నమాట. వాళ్ళు ఎలా చదివారు, వాళ్ళు ఎలా అచీవ్ చేశారు, వాళ్ళకి ఎలా సపోర్ట్ వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, సో ఇవన్నీ వాళ్ళు మనతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మరి చెప్పండి మీరు ఎలా చదివారు, ఎలా మా వ్యూవర్స్ కూడా మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకోండి. ఫస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఈజ్ ఎస్ వినత కుమారి సార్. నేను 10th క్లాస్లోన 528 స్కోర్ చేసినాను సార్ 600కి. 2023-24 బ్యాచ్ సార్ మాది. నేను ఏపీటీడబ్ల్యూఆర్ గురుకులం స్కూల్లోన సిజీ ప్రాజెక్ట్ స్కూల్లో చదువుకున్నాను సార్. దాని తర్వాత మా పేరెంట్స్ చాలా మంచి మార్క్స్ వచ్చినాయని చెప్పేసి దాని తర్వాత ఇష్టం వచ్చిన కోర్స్ తీసుకొని నీకు సపోర్టివ్గా మేము ఉంటాము,
ఎలాంటివి ఏమి అడగము, నీ చదువుతూ నువ్వు చదువు అని చెప్పేసి అని నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేయించినారు సార్. నేను ఇక్కడ సిఈసి తీసుకున్నాను సార్. ఫస్ట్ ఇయర్లోనే 500కి 454 అనేవి అన్ని మార్క్స్ స్కోర్ చేసినాను సార్. ఇక్కడికైతే మండల్ టాపర్ అనేది వచ్చినాను సార్. దాని తర్వాత పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ సపోర్టింగ్ చాలా బాగుంది సార్. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ నుంచి కూడా డిస్టర్బెన్స్ వచ్చింది, అవన్నీ అవాయిడ్ చేసుకొని చదువుకోవాలి అన్న ఆశతో చదువుకున్నాను సార్. మీరు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ మీకు కష్టమైన సబ్జెక్టులు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు మీరు ఎలా చేసేవాళ్ళు దాన్ని? కష్టమైన సబ్జెక్టులు ఉన్నప్పుడు 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి 2-3 సార్లు చూడుకోకుండా ఒక్కదాన్ని రాసుకొని చదివేదాన్ని సార్. మీది షెడ్యూల్ ఎట్లా ఉండేది? టైమింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? మార్నింగ్ వరకు ప్రతి ఒక్కటి టైమింగ్ పెట్టుకొని చదువుకునేదాన్ని సార్. సబ్జెక్ట్స్ 45 మినిట్స్ చదువుకునేదాన్ని, లాంగ్వేజెస్ 30 మినిట్స్ అట్లా చదువుకునేదాన్ని సార్. లేచి అర్లీ మార్నింగ్ చదువుకొని ప్రాక్టీస్ చేసి 2-3 సార్లు చూడుకోకుండా రాయడం అట్లా కూడా చేసుకున్నాను సార్. మీరు మ్యాప్ పాయింటింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు? మ్యాథ్స్ ఎలా చేసేవాళ్ళు? ఫిజిక్స్ ఎలా చేసేవాళ్ళు? డీటెయిల్గా చెప్తారా? మ్యాథ్స్ అయితే 1-2 సార్లు ఫార్ములాలు గుర్తుపెట్టుకొని బాగా 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకొని, కలర్ పెన్స్ ఉంటాయి కదండి సార్, కలర్ పెన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని సార్. ఓకే. ఫిజిక్స్ ఎట్లా చేసేవాళ్ళు? ఫిజిక్స్ కూడా అంతే సార్, ఫార్ములాలు గుర్తుపెట్టుకొని దాని యొక్క సబ్జెక్ట్ని నాలెడ్జ్ని పెంచుకుందామని ఆలోచించి చదువుకునేదాన్ని సార్. ఓకే, రైట్. చాలా మంది మ్యాథ్స్ ట్రిగ్నామెట్రీ చాలా కష్టం భయపడతారు కదా. అవును సార్. మీరు టాపర్ ఆల్మోస్ట్ 628 నాట్ నార్మల్ స్కోర్ ఎలా అచీవ్ చేశారు దాన్ని? ఆ ట్రిగ్నామెట్రీ చాప్టర్కి స్టూడెంట్స్కి మీ జూనియర్స్ కానీ మీరు ఎట్లా సజెషన్ ఇస్తారు వాళ్ళకి? స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా దాంట్లో ఫార్ములాలు ఉంటాయి కదండి సార్, సైన్ కాట్ అట్లాంటివి, అవి ఫార్ములాలు నేర్చుకుంటే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ నేర్చుకునేటట్టే సార్. ఓకే. దాన్ని ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ఫార్ములాస్ అన్ని? 1-2-3 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి, లేదంటే ఏవైనా కలర్ పెన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసినా కూడా అవి బాగా వస్తాయి సార్, నేర్చుకోవచ్చు సార్. ఓకే. ఈరోజు మనతో ఉన్నారు పావని, 2025 ఫస్ట్ ఇయర్ ఏపీ మోడల్ కాలేజ్ 500కి 400 వచ్చిందన్నమాట వాళ్ళకి స్కోరు. వాళ్ళ సక్సెస్ స్టోరీ ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. పావని గారు, మీ సక్సెస్ స్టోరీ ఒకసారి మా వ్యూవర్స్కి షేర్ చేసుకుంటారా? Okay, sir. My name is Siva Pavani. I am studying in second year CEC group, AP Model School College. My mother name is Chamundamma. My father name is Govindappa. నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 500కి 403 మార్క్స్ వచ్చాయండి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా టీచర్స్ వచ్చేసి చాలా మోటివేటెడ్ చేశారు. నాకు ఇంకా అందువల్ల ఇంకా చాలా సంతోషం కలిగింది. ఇంకా సెకండ్ ఇయర్లో ఇంకా ఎక్కువ స్కోరింగ్ చేయాలన్న ఆశ, కోరిక కలుగుతూ ఉంది. మీరు కష్టమైన సబ్జెక్ట్స్ మీరు ఎలా చదివేవారు? నాకు కష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి ఎకనామిక్స్. అందులో 66 మార్క్స్ వచ్చాయి. నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల 66 మార్క్స్ వచ్చాయని చాలా బాధపడ్డాను. ఇలా ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకూడదని సెకండ్ ఇయర్లో ఇంకా ఎక్కువగా స్కోరింగ్ చేయాలని ఇంకా తాపత్రయపడుతున్నాను. మీది రోజువారీగా షెడ్యూల్ ఎట్లా ఉండేది? ఎలా చదివేవారు? ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు? అది కూడా ఎక్స్ప్లెయిన్ అంటే చేస్తారా? పబ్లిక్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు 3:30కి లేసేదాన్ని. 3:30కి లేచి 6 వరకు చదివేదాన్ని. ఎక్కువగా ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట. ఇంకా సివిక్స్ వచ్చేసి పబ్లిక్లో అయితే క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది, భయపడ్డాను. మళ్ళీ నాకు వచ్చే రాసేద్దామని రాశాను. స్కోర్ మాత్రం బాగానే వచ్చింది. నాకు సంతోషంగా ఉంది, మార్క్స్ బాగా వచ్చాయని. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీరాములు, ప్రిన్సిపల్ ఆఫ్ ఏపీఎంఎస్ సెట్టూర్, అనంతపూర్ డిస్టిక్. మా స్కూల్లో గత సంవత్సరం నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మరి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మరి మండల్ సెకండ్ టాపరు, మండల్ థర్డ్ టాపర్ వచ్చారు. అందులో నుంచి మిగతా వాళ్ళంతా బయటికి వెళ్ళారు. ఇప్పుడు సెకండ్ టాపర్ అబ్బాయి జీ రేవన్ 556 మార్క్స్, తర్వాత 5th టాపర్ అమ్మాయి 539 జీవన. వీళ్ళందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలే. మరి రిమోట్ మండల్ అయినా కూడా కర్ణాటక బార్డర్లో ఉన్నా కూడా మా విద్యార్థులు చక్కగా చదివి మరి 2 షైనింగ్ స్టార్స్ కూడా తెచ్చుకున్నారు. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా మరి 500 మార్కులకి 454 ఫస్ట్ ఇయర్లో, తర్వాత 414 అమ్మాయి ఎంపీసీ నుంచి, సిఈసీ అమ్మాయి 454, తర్వాత సిఈసీలోనూ ఇంకో పాప 404 మార్కులు దాచి తెచ్చుకొని మంచి స్కోర్ సాధించారు. మండల్లో ఇంటర్మీడియట్లో కూడా 10th కానీ టాపర్స్గా ఉన్నారు. ఇప్పుడే కాకుండా గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము మండల్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లోనే ఉంటున్నాము. తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా ఒక అమ్మాయి 975 మార్కులు సాధించింది 1000కి, వినోద అని. ఈ రకంగా మా పిల్లలు చక్కని ఫలితాలతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి
మాతో పాటు ఉపాధ్యాయులతో పాటు ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన ఎవరన్నా మా పిల్లల్ని ప్రోత్సహిస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. కంగ్రాట్స్ అమ్మా మీ అందరికీ. ఓకేనా? రైట్.